Hi everyone, welcome back to Physics in Digital channel. Today we are going to discuss about number system chapter, which is comes in almost all kinds of government exams, like for example central government exams or state government exams, SSC, CGL, CHSL, or state police, CRPF, army, like all kinds of ఎగ్జామ్స్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లలోనూ మనకు మ్యాథ్స్ అర్థమెటిక్స్ అనేది వస్తుంది. అందులో ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్. సో వాట్ ఈస్ ఎ నెంబర్? ఏ నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ సింబల్ దట్ షోస్ హౌ మచ్ ఆర్ హౌ మెనీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 5, 20 ఎక్సెట్రా. ఇక్కడ నెంబర్ అంటే ఏంటంటే, నెంబర్ అనేది ఒక మ్యాథమెటికల్ సింబల్. అదనేది మనకి ఏం చూపిస్తుందంటే, మనం ఏదైనా సరే కౌంట్ చేయడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ ఎన్ని ఉన్నాయి, ఈ పెన్సిల్ని మనం కౌంట్ చేయడానికి నెంబర్ అనేది మనకు ఈ యొక్క మ్యాథమెటికల్ నెంబర్ అనే మ్యాథమెటికల్ సింబల్ అనేది యూస్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 5, 20 ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. సో మనకు నెంబర్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ వి యూస్ ఫర్ కౌంటింగ్ ఆబ్జెక్ట్స్. మనము న్యాచురల్ నెంబర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేయడానికి. లైక్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇలా ఎన్ అయితే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా లాస్ట్ ఇన్ఫైనైట్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ మనము ఏం చెప్తామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడికి ఇంపార్టెంట్ ఒక నోట్, 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో నెక్స్ట్ వన్ హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0. హోల్ నెంబర్ అంటే ఏంటి, ఇది కూడా ఒక న్యాచురల్ నెంబరే. హోల్ నెంబర్స్ అంటే కూడా న్యాచురల్ నెంబర్సే, బట్ అందులో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. న్యాచురల్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ హోల్ నెంబర్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 1, 2, 3, 4, 5 అలా. ఓకేనా. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఇంక్లూడ్ నెగిటివ్ నెంబర్స్, 0, పాజిటివ్ నెంబర్స్. సో ఇంటీజర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి ఇంటీజర్స్లో, పాజిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి, అదేవిధంగా 0 అనేది కూడా వస్తుంది. సో నెగిటివ్ నెంబర్స్లో నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మనం ఏం చెప్తాం, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్ నుంచి వచ్చే నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, 0 కూడా ఇంక్లూడ్ ఉంటుంది. దీన్నే మనం ఏం చెప్తామంటే ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈవెన్ ఇంటీజర్స్. నెంబర్స్ దట్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ ఇంటీజర్స్. ఏవైతే నెంబర్స్ కంప్లీట్గా 2 అనే ఫ్యాక్టర్తో డివిజిబుల్ అవుతాయో, 2 అనే నెంబర్తో ఏవైతే నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో అవన్నీ మనం ఏం చెప్తామంటే ఈవెన్ ఇంటీజర్స్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది ఇక్కడ, తర్వాత 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, లైక్ -6, -4, -2 ఉంది. సో 6 అనేది 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా, 2 3 జా 6, ఎస్ డివిజిబుల్ అవుతుంది. సో 4 అనేది 2 2 జా 4, 2 అనేది 2 1 జా 2. సో నెక్స్ట్ 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. సో ఏవైతే 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతాయో అవన్నీ కూడా మనం ఏం చెప్తామంటే ఈవెన్ ఇంటీజర్స్ అంటాం. అందులో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. ఆడ్ ఇంటీజర్స్. నెంబర్స్ దట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. సింపుల్ అండి. ఈవెన్ ఇంటీజర్స్ మనము వేటిని అంటామంటే ఏవైతే నెంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయో వాటిని మనం ఈవెన్ ఇంటీజర్స్ అంటాం. ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవ్వకుండా ఉంటాయో ఆ నెంబర్స్ని మనం ఆడ్ ఇంటీజర్స్ అంటాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 7, -7, -5, -3, 1, 3, 5, 7. లైక్ 7 అనేది 2 అనే టేబుల్లో ఎక్కడైనా వస్తుందా, లేదు, దేర్ ఇస్ నో ఛాన్స్. ఇక్కడ నో, 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 ఇవి. సో ఏవైతే నెంబర్స్ ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్తో, 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవ్వకుండా ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని మనం ఆడ్ ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రైమ్ నెంబర్స్ అని మనము వేటిని అంటాం అంటే 2, 3, 5, 7, 11, 13. ఎందుకు సార్ ఇది ప్రైమ్ నెంబర్ అని మనం ఎలా కనుక్కుంటాం సార్ అంటే, అక్కడ డెఫినేషన్ చెప్తున్నాడు. A prime number has exactly 2 factors, 1 and the number itself. ఒక
ఒక నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే దాని ఫ్యాక్టర్స్ని బట్టి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3, 5 ఉంది. 2, 3, 5. సో ఇక్కడ 2 అనే నెంబరు ఏ టేబుల్స్లో వస్తుంది? 1 అనే టేబుల్లో వస్తుంది, తర్వాత 2 అనే టేబుల్లో వస్తుంది. 3 1 అనే టేబుల్లో వస్తుంది, తర్వాత 3 అనే టేబుల్లో వస్తుంది. 5 1 అనే టేబుల్లో వస్తుంది, 5 అనే టేబుల్లో వస్తుంది. ఇంకా 2 అనే నెంబర్ ఇక్కడ లైక్ వేరే టేబుల్స్లో ఎక్కడన్నా వస్తుందా? నో, రాదు. 3 కూడా రాదు, 5 కూడా రాదు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సింపుల్గా మీకు చెప్పాలంటే దీనికి కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది 1 అండ్ ఇచ్చిన నెంబరే మళ్ళీ ఒక ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, ఎగ్జాక్ట్లీ ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అది కూడా 1 అండ్ ఇచ్చిన నెంబర్ అయి ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇంపార్టెంట్ పాయింట్స్. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ 2 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండి. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. ఇది మనము ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఎగ్జామ్స్లో ఎక్కడైనా రావచ్చు. కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ a number has more than 2 ఫ్యాక్టర్స్. ఏదైతే నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 అనే టేబుల్లో 4 వస్తుంది, 1 4 జా 4. తర్వాత 2 అనే టేబుల్లో 4 వస్తుంది, 4 అనే టేబుల్లో 4 వస్తుంది. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్ కలిగి ఉన్న నెంబర్ని మనము కాంపోజిట్ నెంబర్ అంటాం. ఓకేనా? అదేవిధంగా 6 చూసుకోండి. 6 అనే నెంబరు 1 అనే టేబుల్లో వస్తుంది, 1 6 జా 6. 2 అనే టేబుల్లో వస్తుంది, 2 3 జా 6. తర్వాత 6 అనే టేబుల్లో కూడా వస్తుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నాయి ఇక్కడ. సో అందుకని 6 ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో హియర్ ఇంపార్టెంట్ పాయింట్స్. 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. సో 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంట అండి. 1 అనేది నెయిదర్ ప్రైమ్ నెంబర్. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. అంటే ఇది ప్రైమ్ నెంబరు కాదు, అదేవిధంగా ఇది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు 1 అనేది. సో ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. కోప్రైమ్స్. 2 నెంబర్స్ ఆర్ నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్. 2 నెంబర్స్ ఆర్ కోప్రైమ్ ఇఫ్ దేర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1. ఇక్కడ మనం కోప్రైమ్స్ అని ఒక నెంబర్ని ఎలా మనము చెప్తాం, ఎలా డిఫైన్ చేస్తామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది ఇక్కడ 2 అండ్ 3. 2 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయో చూసుకుంటే 1 టేబుల్లో 2 అనేది వస్తుంది, 1 2 జా 2. 2 టేబుల్లో 2 అనేది వస్తుంది. తర్వాత 3 అనే నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ని సపరేట్ చేస్తే 1 టేబుల్లో 3 వస్తుంది, 3 టేబుల్లో 3 వస్తుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే 2 నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. మనం కోప్రైమ్ నెంబర్స్ని ఒక నెంబర్ అని చెప్పలేం, 2 నెంబర్స్ని కలిపి మనం కోప్రైమ్స్ అని చెప్పాలి. 2 నెంబర్స్ని కలిపి మనం కోప్రైమ్స్ అని చెప్పాలి. ఆ నెంబర్స్కి కూడా ఫ్యాక్టర్స్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. దేర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1. అది కూడా 1 అయి ఉండాలి. సో ఇక్కడ 2 3కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కదండి. సో ఇట్స్ ఏ కోప్రైమ్ నెంబర్స్ హియర్. నెక్స్ట్ 6 35. 1 6 జా 6. తర్వాత 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6, 1 into 35 35, 5 7 జా 35. నెక్స్ట్ 35 1 జా 35. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్లో ఈ 2 నెంబర్స్కి ఉన్న ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 నెంబర్స్కి ఒక నెంబర్ అంటే ఒక ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉంది. ఆ ఫ్యాక్టర్ 1 ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో అంటే దీస్ 2 నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ కోప్రైమ్స్, ఐ మీన్ కోప్రైమ్ నెంబర్స్. సో అందుకని డెఫినేషన్లో చూస్తే 2 నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్ ఇఫ్
దేర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. అంటే 2 నెంబర్స్‌ని మనం కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా చెప్ ఎప్పుడు చెప్తాం ఆ నెంబర్స్‌ని కోప్రైమ్ నెంబర్స్ అని? వాటికున్న ఫ్యాక్టర్స్‌లో కేవలం 1 అనే కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంటే అప్పుడు మనం దాన్ని కోప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం. అంటే ఉన్న ఫ్యాక్టర్స్‌లో మిగతాది 1 తప్ప మిగతా ఏ ఫ్యాక్టర్స్ కామన్‌గా ఉండకూడదు. కేవలం 1 మాత్రమే. దేర్ ఓన్లీ కామన్ అంటే ఓన్లీ ఏంటంటే కేవలం 1 ఫ్యాక్టర్ మాత్రమే కామన్‌గా ఉంటే 2 నెంబర్స్‌లో ఆ నెంబర్స్‌ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంకొకటి తీసుకుందాం. 4, 2. 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. నెక్స్ట్ 1 1 2 జా 2, 2 1 జా 2. నెక్స్ట్ 1 1 జా మనం ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటే 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 జా 2, 2 1 జా 2. ఓకే. సో 4కి 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 ఉంది, అదేవిధంగా 2 ఉంది. సో ఓన్లీ 1 మాత్రమే లేదు, 2 కూడా కామన్‌గా ఉంది. సో మనము ఈ నెంబర్స్‌ని కోప్రైమ్స్ అనొచ్చా అంటే లేదు అనకూడదు. ఈ నెంబర్స్‌ని మనం కోప్రైమ్ అనకూడదు. సో ఇక్కడ 6కి 35 చూస్తే ఉన్న ఫ్యాక్టర్స్‌లో కామన్‌గా ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో దీస్ నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ కోప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 2కి 3కి చూస్తే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. సో దీస్ నెంబర్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ కోప్రైమ్ నెంబర్స్. అర్థమైందండి? నెక్స్ట్ సో ఏ నెంబర్స్‌కైతే ఓన్లీ 1 అనే నెంబర్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఏదైనా సరే కామన్‌గా వస్తే దాన్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అనకూడదు. నెక్స్ట్ రియల్ నెంబర్స్. ఆల్ నెంబర్స్ దట్ లై ఆన్ ద నెంబర్ లైన్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. మనం రియల్ నెంబర్స్ అనే వేటిని అంటామంటే ఆల్ నెంబర్స్ ఏవైతే నెంబర్ లైన్‌లో వస్తాయో ఆ నెంబర్స్ అన్నిటిని మనం రియల్ నెంబర్స్ అంటాం. లైక్ మైనస్ నెగెటివ్ నెంబర్స్ కావచ్చు, 0 కావచ్చు, 5 కావచ్చు, రూట్ వాల్యూస్ కావచ్చు, పై కావచ్చు. ఇవన్నీ నెంబర్ లైన్‌లో వస్తాయి. ఇది మనకు ప్రాబ్లమ్స్‌లో ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు మీకు అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుందండి. దీని గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. నెక్స్ట్ రియల్ నెంబర్స్ ఇంక్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఫస్ట్ ఈ పాయింట్ డిస్కస్ చేయడానికంటే ముందు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. సో రేషనల్ నెంబర్స్, a rational number can be written in the form of p by q. A rational number can be written in the form of p by q, where q does not equal to 0, p and q are integers. ఇక్కడ రేషనల్ నెంబర్ అని మనం వేటిని అంటామంటే ఆ నెంబర్స్ అనేది ఎలా ఉండాలి అంటే p by q ఫామ్లో ఉండాలి. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2/1 అనేది p by q ఫామ్లోనే ఉంది. సో p అనేది న్యూమరేటర్, q అనేది డినామినేటర్. 2 అనేది న్యూమరేటర్, 1 అనేది డినామినేటర్. నెక్స్ట్ 3/7 ఇది ఆల్సో ఏ రేషనల్ నెంబర్, 22/7 ఇది ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడ q అంటే డినామినేటర్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. q అనేది డస్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వకుండా ఉండాలి. అంటే రేషనల్ నెంబర్స్లో వచ్చిన నెంబర్స్లో డినామినేటర్ అనేది 0కు ఈక్వల్గా ఉండకూడదు. 0 ఉండకూడదు. 0 తప్ప ఈ మీద ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ 2/1లో 1 అనేది 0 కాదు, 7 అనేది 0కి ఈక్వల్ కాదు, 7 అనేది 0కి ఈక్వల్ కాదు. సో ఈ అన్ని నెంబర్స్ని మనము రేషనల్ నెంబర్స్ అనొచ్చు. సో ఇక్కడ ఒక నోట్, ఇంపార్టెంట్ పాయింట్, టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయండి కొన్ని. సో ఆ డెసిమల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటిలో టర్మినేటింగ్ అనేది ఒక టైప్ అనమాట, టర్మినేటింగ్ డెసిమల్స్. వీటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అని కూడా అంటాం. వీటిని కూడా మనం రేషనల్ నెంబర్స్గా కన్సిడర్ చేయాలి. ఇవి కూడా రేషనల్ నెంబర్స్ అండి. ఓకేనా? సో ఇక్కడ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఎప్పుడైతే ఒక నెంబర్ తర్వాత అంటే పాయింట్ వాల్యూస్ని మనం ఏం చెప్తాం, డెసిమల్స్ అంటాం. సో పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే వాటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అంటామండి. సో వీటిని కూడా మనం ఏం చెప్తామంటే అండి రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. అన్ ఇర్రేషనల్ నెంబర్ కెనాట్ బి రిటన్ యాజ్ p by q ఫామ్. సో ఇర్రేషనల్ నెంబర్ అని మనం వేటిని అంటామంటే ఆ నెంబర్స్ p by q ఫామ్లో ఉండకూడదండి.
సో అలాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, హ్యాస్ నో టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఇంతకుముందు మీకు టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్పాను. సో ఇక్కడ డెసిమల్స్ ఇంకొక టైప్ కూడా ఉంది, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే వీటిని మనము నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. సో డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవ్వకుండా ఉండాలి వాల్యూస్, వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు క్లియర్గా మీకే అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ రూట్ వాల్యూస్ అన్నిటిని మనం ఏం చెప్తామంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే √2 వాల్యూ చూస్తే మనము డెసిమల్స్ వచ్చింది 1.414213. అంటే ఒక డిజిట్ తర్వాత మళ్ళీ అదే డిజిట్ ఎక్కడైనా రిపీట్ అయిందండి, ఇక్కడ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో వీటిని మనం ఏం చెప్తామంటే నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా. సో టుడే ఇంతవరకు చాలు. సో టుమారో ఇదే క్లాసు మళ్ళీ కంటిన్యూగా చెప్పుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి నెంబర్ సిస్టమ్ అనే చాప్టరు. ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇంత సింపులా అని చెప్పి మీకే ఇంకా చాలా బాగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకే.